దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము మే నెల 1వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. మనము ఏకాగ్రత కలిగి మనము శుద్ధ హృదయముతో మనము దేవుని ప్రార్థించుకొని వాక్యము ధ్యానం చేసుకుందాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదయ్యుండును. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు భక్తుడు వ్రాస్తున్నటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలు ఎంత బాగుందో. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు, అక్కడ ప్రేమ ఉన్నట్లే కదా, ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, ప్రేమపూర్వకంగా ప్రార్థన చేయాలి అన్నటువంటి ఉద్దేశము ఇక్కడ మనకి కనిపిస్తుంది. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బలము గలదయ్యుండును. దేవుడు వింటాడన్నమాట నీతిమంతుని ప్రార్థన. ఈరోజు ధ్యాన వాక్యము కూడా మనఃపూర్వకమైనదియు బహుబలము గల విజ్ఞాపన గురించి మనము ధ్యానించుకుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభువు మన రక్షకుడును మన విజ్ఞాపన కర్త అయ్యున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విజ్ఞాపన కర్త ఆయన మన దేవుడు యేసయ్య. అంతేకాదు ప్రియులారా, ప్రభువు మన ప్రధాన యాజకుడిగా పరలోకములో మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేయుచున్నాడు. ఇంకా నీతిమంతుని ప్రార్థన, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే బలము గలదై ఉండునంటున్నాడు కదా యాకోబు గారు. ఆయన మన విజ్ఞాపనకర్త. అక్కడ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. మన బలహీనతలు, మన బాధలు తెలిసిన మన రక్షకుడు, మన ప్రభువునైన యేసయ్య మనలను క్షమించమని నిత్యము దేవునికి విజ్ఞాపన చేస్తున్నట్లు ఈ గ్రంథములో తెలియబడుతుంది. మనము అపవాది వలన పాపములో పడి ఉన్నామని మనలను క్షమించమని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు యేసుప్రభు వారు. మనము పాపములో పడి ఉన్నాము, వీరిని క్షమించాలి అని విజ్ఞాపన ప్రార్థన అక్కడ దేవుని దగ్గరే అక్కడ కూర్చొని మన గురించి ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. నా అమూల్య రక్తముతో ప్రజలందరినీ కొనియున్నాను తండ్రి అని దేవునితో విజ్ఞాపన చేస్తున్నాడు. క్రీస్తు ప్రభు విజ్ఞాపన చేయుటియే కాదు గాని ప్రియ దేవుని బిడ్డలారా, మనము జయ జీవితంలో జీవించుటకు ప్రతి మనుష్యుని గురించి యేసుక్రీస్తు ప్రభు తండ్రికి విజ్ఞాపన చేయుచున్నాడు. దేవునికి ప్రార్థన చేయనప్పుడు ప్రతి విజ్ఞాపన ఎవరికి వారే కాకుండా మన ఇరుగుపొరు వారి కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. అవసరమైతే ఇరుగు పొరుగు వారిని కూడా పిలిపించుకొని మనము సమాజంగా కూడి ప్రార్థన చేసుకుంటే ఇంకా మంచిది. సమయం దొరికినప్పుడల్లా దేవునితో సహవాసము కలిగి ఉండి సాతాను శోధన నుండి విముక్తి మనం పొందుకోవాలి. దేవునితో సహవాసం కలిగి ఉండటం అంటే నిత్యము ప్రార్థనలతో మనం ఉన్నామనుకో, ఆయనతో మనం మాట్లాడుతున్నట్టు లెక్క. మన విజ్ఞాపన ఆయనకి
మనం ఆయన పాదముల చెంత మనం పెడుతున్నాము. ప్రభువా 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 అని మనం మాట్లాడుతున్నట్లే కదా. అదే మరి విజ్ఞాపన అంటే, అదే మరి సహవాసం అంటే. దేవునికి ప్రార్థన చేయనప్పుడు ప్రతి విజ్ఞాపన ఎవరికి వాళ్ళే కాకుండా అందరం కలిసి ప్రార్థన చెయ్యాలి. మనము దేవునితో సహవాసము కలిగి ఉండి సాతాను శోధనల నుండి విముక్తి పొందుకోవాలి. సాతాను శోధనలో బలహీనులము కాకూడదు. మనతో ఎవరైనా ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఉంటే అట్టి వానిని శోధన నుండి బయటికి రప్పించుటకు మనము హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేయాలి. యాకోబు భక్తుడు నేటి ధ్యానవాక్యములో వివరించినట్లు మనం ఒకరికొకరము దేవునికి విజ్ఞాపనలు చేయుచు ప్రభు ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన, మేము ఎల్లప్పుడూ తండ్రి నీ యందు భయభక్తులు కలిగి ప్రభువా మేము మనపూర్వకముతో ప్రేమతో దేవా మేము ఒకరికొకరం అందరం కలిసి నీ సన్నిధికి మేము ప్రార్థించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే అర్హత మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పొడి నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.